రోజున మన జీవితాల్లో శ్రమలు లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరూ ఏదో సమస్యలు నలిగిపోతున్నారు కదా. అడుగు పెట్టిన ప్రతి ప్రాంతంలో కన్నీళ్ళు ఎదురవుతున్నాయి కదా. వెళ్ళిన ప్రతి ప్రాంతంలో శాపం నీ జీవితాన్ని విలయతాండం ఆడుతుంది కదా. అడుగు పెట్టిన ప్రతి ప్రాంతంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కదా. ఎర్ర సముద్రం లాంటి శ్రమలు ఎగిరెగిరి మీద పడుతున్నాయి కదా. మరి ఆ శ్రమల్లో నీవు ఎవరి వైపు నీ కన్నులు ఎత్తగలుగుతున్నావు? మనుషుల వైపు నీ కన్నులు ఎత్తుతున్నావా, లేకపోతే అయిన వాళ్ళ వైపు నీ కన్నులు ఎత్తుతున్నావా? వాళ్ళైతే నాకు సహాయం చేస్తారండి, వీళ్ళైతే నాకు సహాయం చేస్తారండి, వీళ్ళైతే నాకు సమస్య రాగానే స్పందిస్తారండి అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి నీ జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నావా? కీర్తనాకారుడైన దావీదు చెబుతున్నాడు, నాకు శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, నా సొంత కుమారుడే నన్ను తరుముతున్నాడు, కానీ నేను వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడను. నేను ఎందుకు చూడను తెలుసా? గొర్రెల దొడ్డులో నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడు, నా సమనలో నుంచి నా కన్నీళ్ళలో నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు అంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. దావీదు కన్నీళ్ళని తుడిచిన వాడు నీ కన్నీళ్లు కూడా తుడవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.